పోలీసు ఉద్యోగం అందరికీ వచ్చినా యూనిఫామ్కు వన్నె తెచ్చేలా పనిచేయటం కొందరికే సొంతం. ఒక పోలీసు అధికారి పేరు తలుచుకునే సందర్భంలో ఆప్యాయంగా ఆయన్ను గుర్తు చేసుకునే క్షణాలు అందరికీ రావు. వ్యవస్థలు గర్వించే పనితనం, సిబ్బందిని గౌరవించే సంస్కారం, 3.5 దశాబ్దాల పాటు అధికారుల నమ్మకం, అభిమానం పొందడం కొందరికే సొంతం. అదే మన అందరి శ్రీ బర్ల ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మంచి పరిపాలనా దక్షత కలిగిన ధీటైన అధికారి శ్రీ బర్ల ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, శ్రీకాకుళం. గౌరవనీయులైన బర్ల ప్రసాదరావు గారు తేదీ 15/10/1963 పార్వతీపురం మండలం నరసీపురం గ్రామం, మునుపటి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం పార్వతీపురం, మన్యం జిల్లాలో బర్ల అప్పలస్వామి, బర్ల రాములమ్మ దంపతులకు జ్యేష్ఠపుత్రునిగా జన్మించినారు. వారి తోబుట్టువులు అక్క కర్రి జయలక్ష్మి గృహిణిగాను, తమ్ముడు బర్ల శ్రీనివాసరావు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టి హిందూపురంలో పనిచేస్తున్నారు. ప్రసాదరావు గారి విద్యాభ్యాసం 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాల నరసీపురం, 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల పార్వతీపురం, గ్రాడ్యుయేషన్ బిఎస్సి జియాలజీ, మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులుగా మహారాజా డిగ్రీ కళాశాల విజయనగరం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి జియాలజీ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం మొదలగు ప్రాంతాలలో జరిగింది. ప్రసాదరావు గారి వివాహం తేదీ 18/5/1987 మిరియాల వెంకటి మరియు సింహాచలం గారి గారాల పట్టి మంగమ్మ గారితో జరిగింది. ప్రసాదరావు మంగమ్మ దంపతుల మొదటి సంతానంగా తేదీ 11/5/1989 కుమారుడు బర్ల అనుదీప్ జన్మించారు. అనుదీప్ గారు ఉన్నత విద్యను అభ్యసించి ప్రస్తుతం ఎగ్జామినర్, ఏపీ హైకోర్టు విజయవాడలో పనిచేస్తున్నారు. అనుదీప్ గారి వివాహం రాధాకుమారి గారితో జరుగగా ఆమె ప్రస్తుతం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా మైలవరంలో పనిచేస్తున్నారు. వారికి ముద్దుల సంతానంగా తేదీ 25/9/2024 జ్ఞాన మనస్విని జన్మించినది. ప్రసాదరావు గారి ద్వితీయ సంతానంగా కుమార్తె తేజస్విని తేదీ 3/9/1992 జన్మించినారు. తేజస్విని గారు ఎంటెక్ కంప్యూటర్స్ విభాగంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎర్ర రవితేజ గారిని వివాహం చేసుకున్నారు. రవితేజ గారు IREES సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సదరన్ రీజన్ నందు పనిచేస్తున్నారు. వారికి గారాల పట్టిగా సాన్విత జన్మించినది. ప్రసాదరావు గారి ఉద్యోగ ప్రస్థానం ప్రప్రథమంగా 1988వ సంవత్సరంలో ప్రసాదరావు గారు NRDCS న్యాచురల్ రీసోర్స్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నందు అసిస్టెంట్ జియాలజిస్ట్గా నిజామాబాద్ నందు నియామకం కాబడ్డారు. తదుపరి పోలీసు శాఖపై మక్కువతో తేదీ 16/1/1989 ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నందు సబ్ ఇన్స్పెక్టర్గా నియామకం కాబడి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అంబర్పేట, హైదరాబాదులో 9 నెలలు శిక్షణను పూర్తి చేసుకున్నారు. శిక్షణలో భాగంగా టెక్కలి పోలీస్ స్టేషన్కు ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్గా నియామకం కాబడి అప్పటి టెక్కలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బిడి పాత్రో మరియు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ పివి రవికుమార్ల వద్ద శిష్యరికం చేసి ఉద్యోగంలో మెలకువలను తెలుసుకున్నారు. ప్రాథమిక శిక్షణ ముగిసిన అనంతరం రెగ్యులర్ సబ్ ఇన్స్పెక్టర్గా అప్పటి శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బాలకొండయ్య గారి ఉత్తర్వులపై కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్కు సబ్ ఇన్స్పెక్టర్గా పదవీ బాధ్యతలను చేపట్టి శ్రీ 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 కొత్తమ్మ తల్లివారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా పదవీ బాధ్యతలను కొనసాగించినారు. పిమ్మట బదిలీలలో భాగంగా టెక్కలి పిఎస్కు సబ్ ఇన్స్పెక్టర్గా నియామకం కాబడి సుమారు 6 మాసాల పాటు విధులను నిర్వహించినారు. తదుపరి గౌరవనీయులైన శ్రీకాకుళం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కృష్ణంరాజు గారి ఉత్తర్వులపై శ్రీకాకుళం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 సంవత్సరాల పాటుగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా విధులను నిర్వహించినారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేయ కాలమందు ఎస్పీలుగా పనిచేసినటువంటి గౌరవనీయులైన తుషార్ ఆదిత్య త్రిపాఠి గారు, గోవింద్ సింగ్ IPS గార్ల వద్ద పనిచేసే అదృష్ట భాగ్యం కలిగి
వారి మన్ననలు కూడా పొందినారు. తదుపరి విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ తిరుపతి నందు 2 సంవత్సరాల పాటుగా సబ్ ఇన్స్పెక్టర్గా ఫ్లయింగ్ స్క్వాడ్ ఫర్ రాయలసీమ రీజన్కు పనిచేసినారు. తదుపరి ఇన్స్పెక్టర్గా తేదీ 1/5/1999న పదోన్నతిని పొంది ప్రప్రథమంగా మరలా శ్రీకాకుళం జిల్లా సోంపేట సర్కిల్కు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియామకం కాబడ్డారు. అచ్చట పనిచేయ కాలమందు ఒరిస్సాలో సంభవించిన సూపర్ సైక్లోన్ సహాయక చర్యలను అప్పటి ఎస్పీ గారు పూర్ణచంద్రరావు గారి పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తన వంతు కార్యక్రమాన్ని నిర్వహించినారు. 2000-2004 మధ్యకాలంలో ఇన్స్పెక్టర్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీకాకుళమునకు మేడం స్వాతి లక్రా ఐపీఎస్ మరియు పెంటపాడు సత్యనారాయణ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో విధులను నిర్వహించినారు. 2004-2007 సంవత్సరాల మధ్య కాలంలో 2 టౌన్ క్రైమ్ సిఐ గాను, విశాఖపట్నం సిటీ స్పెషల్ బ్రాంచ్ సిఐ గాను, గోపాలపట్నం సిఐ గాను పదవీ బాధ్యతలను చేపట్టి 3 పర్యాయములు చందనోత్సవ ఏర్పాట్లలో ప్రధాన భూమికను పోషించి ఘనంగా నిర్వహించారు. 2007 నుండి 2009 వరకు ఇన్స్పెక్టర్ ఏసీబీ హైదరాబాద్ గాను మరియు ఇన్స్పెక్టర్ ఏసీబీ వైజాగ్ సిటీ రేంజ్కు విధులు నిర్వహించినారు. 2009 మే నెలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పదోన్నతిని పొంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నందు నియామకం కాబడ్డారు. 2011-2013 సంవత్సరాల మధ్యకాలంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం సిటీ నందు నియామకం కాబడి 2 పర్యాయములు చందనోత్సవ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. 2013 నుండి 2015 వరకు సౌత్ కోస్టల్ సెక్యూరిటీ మెరైన్ శాఖ నందు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియామకం కాబడ్డారు. సదరు పదవీ కాలమందు శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసినటువంటి హుద్హుద్ సైక్లోన్లో కీలక పాత్రను పోషించినారు. 2015 నుండి 2018 వరకు శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియామకం కాబడి పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించినారు. 2018 నుండి 2019 వరకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ డివిజన్కు నియామకం కాబడ్డారు. సదరు పదవీ కాలమందు శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన తిత్లీ సైక్లోన్లో తన వంతు పాత్రను నిర్వహించినారు. సెప్టెంబర్ 2019న అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పదోన్నతిని పొంది పీసీఎస్ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ నందు నియామకం కాబడ్డారు. సదరు పదవీ కాలమందు అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ అప్గ్రేడేషన్ మరియు దిశ మొబైల్ కంట్రోల్ రూమ్ నిర్వహణలో ప్రధాన భూమికను పోషించినారు. తన ఉద్యోగ పర్వంలో ఉన్నత స్థానమైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సెప్టెంబర్ 2024న పదోన్నతిని పొంది రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా శ్రీకాకుళంనకు నియామకం కాబడ్డారు. ప్రసాదరావు గారు తన 36 సంవత్సరాల 9 నెలల సర్వీసును దిగ్విజయంగా పూర్తి చేసుకుని విధి నిర్వహణలో పలువురు ఉన్నతాధికారుల మన్ననలు పొందటమే కాకుండా పలు అవార్డులు రివార్డులు పొందారు. ఏపీ పోలీసు సేవా పథకం, ఏపీ పోలీసు ఉత్తమ సేవా పథకం, ఏపీ పోలీసు మహోన్నత సేవా పథకం, క్యాష్ రివార్డులు 175, కమెండేషన్స్ 7, ఎప్రిషియేషన్స్ 7, గుడ్ సర్వీస్ ఎంట్రీస్ 80, మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీస్ 6. ప్రసాదరావు గారిని ఇంతటి ఉన్నత స్థానంలో నిలిపిన వారి గురువులైనటువంటి మండవకురిటి రమణమూర్తి పట్నాయక్ గారు, రత్నం పంతులు గారు, రమణారెడ్డి గారు, కె గోపాలం గారు, పేరిశాస్త్రి గారు, కేకేవిఎస్ రాజు గారు మొదలగు వారిని ఈ సందర్భంగా తలుచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో సీటు సంపాదించి జియాలజీ శాస్త్రాన్ని అభ్యసించి పిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించి తన క్రమశిక్షణతో పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగాన్ని సంపాదించి అధికారిగా తన సిబ్బందికి ప్రేరణ కలిగిస్తూ ముందుండి నడిపించి సహ ఉద్యోగులతో గౌరవంగా హుందాగా నడుచుకుంటూ పై అధికారుల ఉత్తర్వులు మరియు ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేసి ఏ విధమైన రిమార్కులు లేకుండా 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసి ఉత్తరాంధ్ర నుండి ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఎందరో గొప్ప అధికారుల జాబితాలో చేరి
భావితరాల పోలీసు అధికారులకు మార్గదర్శిగా తనదైన శైలిలో దిశానిర్దేశం చేసిన శ్రీ బర్ల ప్రసాదరావు గారికి కుటుంబ సభ్యుల, గ్రామస్తుల, స్నేహితుల, ప్రజల మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ తరపున పదవీ విరమణ శుభాకాంక్షలు. ప్రసాదరావు గారి ఉద్యోగ పర్వంలో కొన్ని మధుర స్మృతులు.